ఒక్కొక్కరికి ఒక్కో భయం ఉంటుంది, కానీ అందరికి కామన్ గా ఉండే భయం చావు, మృత్యు, డెత్. అండ్ ఈ భయాన్ని కామెడీగా చూపించడానికి వచ్చేస్తున్నారు సుడిగాలి సుధీర్ along with his team. So let's welcome them. చూసారండి సాంగ్ ఎంత బాగుందో. అసలు ఎందుకంటే బతకాలి, చచ్చిపోతే ఏ బాధ ఉండదు, హ్యాపీగా చచ్చిపోవచ్చు. నేను స్కిట్లు రాయాల్సిన లేదు, మా సీనియర్ గెటప్ వేయాల్సిన లేదు, మా సుధీర్గా టీమ్ లీడర్ గా చేయాల్సిన లేదు. ఇంకా స్కిట్లోకి వచ్చేసరికి నేను ఇంట్లోకి పనులు చేస్తున్నాను. మా వాడికి భయం ఉంది. సాధారణంగా దెయ్యం అంటే కొంతమంది భయం, నీళ్ళంటే భయం, నిప్పు అంటే భయం, వీడికి చావు అంటే భయం. ఎప్పుడో చచ్చిపోతాని చెప్పి ఇప్పటి నుంచే భయపడుతుంటాడు. ఇవ్వండి వస్తున్నాడు చూడన్నాడు. ఇప్పుడు ఏదో పాట పాడదు, ఏ పాడండి? ఏం లేదురా, నవ్వుతూ బ్రతకాలి, నవ్వుతూ సావాలి. అల్టిమేట్ గా నవ్వుతూ బ్రతకాలరా, అది నవ్వుతూ బతకాలంటే ఎక్స్ట్రా జబర్దస్త్ చూద్దాం సార్. నవ్వు రాక చేస్తున్నారు జనాలు బయట చూసేది. అయితే జబర్దస్త్ చూద్దాం సార్. అది ఎవరికి అర్థం కాక చేస్తున్నారు. ఇప్పుడు ఏం చేద్దాం సార్? ఏం చేయదు కానీ నువ్వు లోపలికి వెళ్ళి పని చూసుకొని కొంచెం ప్రాణాయామం చేసుకుంటా. ప్రాణాలు చేసుకుని మా ఫ్రెండ్ ప్రాణాలు పోయాయి సార్. ప్రాణాయామం చేసి ప్రాణాలు పోయా? ఆడు కొంచెం బద్దకం లేండి, ఒక పని చేస్తూ ఇంకో పని చేయడు. ఏం చేసాడేంటి? ఇలా ఊపిరి పీల్చుకున్నాడు, ఏదో మళ్ళీ బయటకు వదలలే. ఊపిరి పీల్చుకొని బయటకు వదలలేదా? అంత బద్దగా పెట్టరు మరి అండి, డాక్టర్ చూపించాలి. సరే ఇదంతా వద్దు కానీ నేను యోగా చేస్తాను. యోగా అయితే ఇంకా మంచి. సార్ మా ఫ్రెండ్ యోగా చేసి అడుగు తింటున్నాడు సార్. యోగా చేసి అడుగు తింటున్నాడు? అదేంటి? ఆడు మీలాగే కాలు పైన వేసుకున్నాడు, ఆ కాలు కింద రాలేదు, అలా గుళ్ళో కూర్చోబెట్టారండి, అడుక్కుంటాడు ఇప్పుడు అక్కడ. లోపలికి వెళ్ళి టీ తీసుకుంటారా? ఎలా తేవాలి సార్ టీ? ఉన్న గ్యాస్ కూడా తీయించారు ఇంట్లో నుంచి. కొడతాను అదో టీటీలు ఆడే ఉంటాయి. ఇప్పుడు గ్యాస్ పెట్టుకుంటావు, నువ్వు టీ తీసుకొని వస్తావు, ఆ గ్యాస్ లీక్ అయిందనుకో పేలితే ఎవడు అందరం పోతావు ఇక్కడ. అందుకే నేను గ్యాస్ పెట్టుకోను, జాగ్రత్త రా. కనీసం ఫ్యాన్ కూడా లేదు సార్ ఇంట్లో మనకి. ఇప్పుడు ఫ్యాన్ పెడతాను రా, నాకు గాలి రావట్లేదు అని చెప్పండి. 1 లో పెడతా, 2 లో పెడతా, 3 లో పెడతా, 4 లో పెడతా, 5 లో పెడతా, తర్వాత పాడి మీద పెట్టాలి. అది పడితే నువ్వు అర్జెంట్ గా లోపలికి వెళ్ళి టీ తీసుకుంటారా. ఏంటి భయపడుతున్నావు? పైన ఫ్లైట్ వెళ్ళిందిరా. ఎందుకు భయపడుతున్నారు? పడిపోద్దేమో అని, చచ్చిపోతాం కదా. ఓహో ఏమైందిరా? కింద చేయవలసింది సార్, కుట్టిన చచ్చిపోతారు. ఎక్కడుంది? అగో ఏది? అగో వెళ్ళిపోతుంది. అదో పంచు లేదు నా దగ్గర, అర్థమైందా? నువ్వు టిఫిన్ ఏం చేసావు? జీడిపప్పు ఉప్మా చేస్తున్నాను సార్. జీడిపప్పు ఉప్మా ఎవరు చేయమన్నాడు నిన్ను? జీడిపప్పు ఉప్మా ఎవరు చేయమన్నాడు? అంటే జీడిపప్పు అంటే బాగుంటుంది కదండి. ఏంటి బాగుంటది? జీడిపప్పు ఉప్మా తింటాను, జీడిపప్పు గొంతులు ఎరికిపోద్ది, ఉప్మా ప్లేట్ లో ఉండిపోయి తినడానికి ఎవడుంటాడు? వద్దు, జీడిపప్పు ఉప్మాలు ఏమొద్దు. ఎప్పుడో పోయే ప్రాణం కోసం ఇప్పుడు నుంచి ఎన్నిసార్లు టెన్షన్ పడతారు మీరు? అబ్బా, ఎప్పుడో ప్రాణాల కోసం మరి అందరు LIC పాలసీలు కట్టట్లేదా? మా తాత వయసు ఉన్నప్పుడు అడ్డమైన పనులన్నీ చేశాడు, మందు, సిగరెట్లు, అమ్మాయిలు అని చెప్పని. ఇప్పుడు అన్ని పోయి ఎప్పుడు పోతాడో తెలియట్లేదు ఆడికి. ఏంటి చూస్తున్నావు? నీ అతోరక్షణ పోలేండి సార్, వయసు అయిపోయింది కదా, ఊరుకోవచ్చు కదండి. పోన్లే, ఆ దరిద్రుడిగా టీవీ అనే పెట్టి తగలాడు. న్యూస్ ఛానల్ కి స్వాగతం, సుస్వాగతం. ఇప్పుడే అందిన తాజా వార్త, యువరాజ్ సింగ్ మరో కొత్త ప్రపంచ రికార్డు సృష్టించాడు. ఒకే బాల్ కి 12 రన్స్ స్కోర్ చేశాడు. ఎలారా? ఈ డౌట్ మీకు వస్తుంది నాకు తెలిసిరా. ఒక బాల్ కొడితే ఆ బాల్ 2 మొక్కలపై అటు ఇటు పడిపోయింది, మొత్తం 12 రన్స్ అన్నమాట. హలో, అవునా? ఇప్పుడు అందిన తాజా వార్త, ఫిర్కాస్టింగ్ అనే ఉపగ్రహం మన భూమిని ఢీకొట్టబోతుందని అంచనా. హలో, ఫైనల్ ఇప్పుడే కన్ఫర్మ్ అయిపోయింది. అయితే మరో 24 గంటల మన భూగ్రహం మొత్తం అంతరించిపోతున్నట్లు, మనం అందరం చనిపోబోతున్నట్లు ఇప్పుడే కన్ఫర్మ్ చేశారు. ఈ వార్తలు సమారో మళ్ళీ కలుద్దాం. ఒక 20 గంటల పడి చచ్చిపోతావా? చాలా సంతోషంగా ఉందిరా. ఎందుకు త్వరగా పోతావా? కాదు, నాతో పాటు మీరు కూడా పోతారని. నువ్వు ఏంటో చూస్తున్నావు? అసలు టెన్షన్ వస్తాను, లోపల టీ తీసుకురా. వెళ్ళి నాకు బూస్ట్ పట్టరా. ఏంటి లెవెల్ మార్చావు? ఏం లెవెల్ మార్చడం ఏంట్రా? రేపు అందరూ చచ్చిపోతావు, నువ్వు పనివాడు ఉండి. ఇప్పుడు శాలరీ పెన్షన్ అడిగా కదా, నెక్స్ట్ మంత్ 10,000 పెంచుతా. ఇగో ఈ 5,000 తీసుకొని మొత్తం 15,000 ఉంచుకొని ఫ్యామిలీ కదా ఒక్కరోజు వెళ్ళి ఎంజాయ్ చేసి వచ్చే. ఇది టూ మచ్ రా రే. పనుల్లో ఉండకుండా చాలా ఎక్కువ చేస్తున్నావు. ముసోడా పెగ్గేసేదారా ఈరోజు? పెగ్గా నా ఇంట్లో నీ ముందే? నాకు పెగ్గేంట్రా, భయంగా ఉంది. మంత్ అయితే మళ్ళీ ఎవరు పాడైపోతుంది కదా నీకు. పర్లేదు, రేపు ఎలాగో పోతాం కొంచెం లైట్ గా. పాలసీలు కట్టుకున్నావు కదా పాపం. అన్ని పోయినా పర్లేదురా, లైట్ స్ట్రాంగ్ ఏంట్రా. ఓసే ఇది అవకాశం ఇద్దాం. అబ్బా థ్యాంక్స్ రా. కొంచెం టెన్షన్ ఉంది. ఆ టీవీ పెట్టాంకో అసలు మనం ఎప్పుడు పోతాం, ఎలా పోతాం, టైమింగ్ చెప్తారు కదా, ఒకసారి క్లియర్ గా చూడరా. ఓ టైం ప్రకారం చూస్తున్నా.
ఇప్పుడు మరో ముఖ్యాంశాలు. ఎలాగా చచ్చిపోతున్నాం కాబట్టి కర్మకాండలు మనమే చేసుకోవాల్సిన బాధ్యత మన మీద ఉంది. అందుకే నేను కూడా కర్మకాండలు నా తద్దినో నేనే చేసుకుంటున్నాను అన్నమాట. అయితే ఇప్పుడు తాజా వార్త. అయితే ప్రస్తుతానికి ప్రపంచం అంతం మరో 24 గంటలు పోస్ట్ పోన్ అయింది. పోస్ట్ పోన్ అయిందా? అమ్మయ్యా. అయ్యగారు టీ తెమ్మంటారండి? ఏంట్రా టీ తాగుతారా? ఏందో బూస్ట్ అవుతాను. అబ్బా ఏం నటిస్తున్నారా నువ్వు? ఇగోండ్రా ఏం చేస్తావు ఇప్పుడు నువ్వు? ఎంత ఫ్లోలో 5,000 ఇచ్చాను కదా, 5,000 కాబట్టి ఇటీలు ఆడొద్దు సార్. ఒక 5,000 ఎల్లు బూస్ట్ తీసుకొని రా. ఇప్పుడు తాజా వార్త. ఆ ఉపశకలం అనేది యూటర్న్ తీసుకొని లెఫ్ట్ తీసుకొని మన గ్రహం మీదుగా చాలా ఫాస్ట్ గా వస్తుంది. అయితే మరో 24 గంటలు కాదు, మరో గంటలోనే ప్రపంచం అంతమైపోతున్నట్టు తెలిపారు. అరే ఇది టూ మచ్ రా. రే టూ మచ్ ఏట్రా? రే నా ఇంట్లో కూర్చొని ఏంట్రా నీళ్ళు నాయిలు అన్నావు? రేపు నుంచి ఎవడిలో ఉండదు. దా రా రా. అబ్బా నాకేంటి టార్చర్. ఇప్పుడు మరో బ్రేకింగ్ న్యూస్. అయితే ప్రస్తుతానికి పోస్ట్ పోన్ ఏమీ లేదు. అయితే అది వచ్చేస్తుంది. అంతమైపోతుందా? అంతమైపోతుంది అంటాడేంట్రా? అరే నాకు చాలా అర్థం అవట్లేదు. పోస్ట్ పోన్ అయింది. ఎవరా డ్రైవర్ సరిగ్గా తోలమన్న గ్రహాన్ని. అయితే ఆ ఉపగ్రహం వస్తుండగా మరి ఆడ ఉపగ్రహం కనిపించింది. అయితే మగ ఉపగ్రహం ఆడగ్రహంతో డేటింగ్ వెళ్ళిపోయిందని చెప్పి ఇప్పుడు మా శాస్త్రవేత్తలు చెప్పారు. అరే నాకు టెన్షన్ పెట్టేస్తున్నాడు రా. మనం పోతా ఉంటాం. తాజా వార్త. ఆ ఉపగ్రహాలకి ఇద్దరికి పెళ్లికి వాళ్ళ డాడీ ఉపగ్రహం ఒప్పుకోకపోతే ఆ ఉపగ్రహం మళ్ళీ భూమి మీదకి వచ్చేస్తుంది. ప్రపంచం మొత్తం నాశనం అయిపోతుందని చెప్పి మా శాస్త్రవేత్తలు ఇప్పుడే చెప్పారు. ఏదో ఒకటి చేసుకోండి. ఏ ఛానల్ అనేది? ఏం చేయాలరా మీది? ఏం చెప్తున్నారు నువ్వు? వస్తుందా రావట్లేదా? ఏప్రిల్ వస్తుంది కదా, ఆ. మాది ఏప్రిల్ ఫుల్ చేద్దామని ఒక ప్రోగ్రామ్ పెట్టుకున్నాం అండి. అంటే మన గ్రహం అంతరించిపోవట్లేదు. ఈ నవగ్రహాలు తప్పి గ్రహాలు తెలియదు నాకు. ఇదే నెలరా? మార్చండి. మరి మీరు ఏప్రిల్ లో చేసిన ఫుల్ మార్చ్ లో చేస్తున్నారంటారా? ఇప్పుడు జబర్దస్త్ ఇప్పుడు చేస్తారు కదండి, మళ్ళీ మీరు ఎప్పుడు ఎత్తారండి ఇది? ఇది అంతేనండి. అరే నువ్వు భలే చెప్పావరా. మరి ఏ ఛానల్ రా? ఏ ఛానల్ రా? అలా కాదండి. ఏ ఛానల్ అనేది? ఏంటి చాలా టూ మచ్ చేస్తాడు. వెళ్ళి టీ పట్టండి నాకు ఒకసారి. బా తలనొప్పి టెన్షన్ పడిపోయింది సార్. టీ తీసుకొస్తాను. ఉండు. టీ పట్టరా. అయితే ఇప్పుడు తాజా వార్త. ఈసారి మళ్ళీ బాబు సార్ ఎలా ఉంది స్కిట్? బాగుంది స్కిట్. స్టార్టింగ్ కంటే కూడా న్యూస్ మీద అటు ఇటు అవును కాదు అన్న మీద బాగా పేలింది. సన్నీ డేలా బాగా నచ్చింది. నాతో పాటు అందరూ పోతున్నారు, చాలా సంతోషం. అది చాలా బాగుంది. అది బాగా ఎంజాయ్ చేశాను. బాగుంది స్కిట్. ఎక్స్ట్రా కామెడీ కావాలా? అయితే ఎక్స్ట్రా జబర్దస్త్. ఆర్డర్ ఆర్డర్. I love you, I love you, I love you. తీయగా చల్లగా My God, I'm seriously spellbound. ఆర్డర్ జబర్దస్త్. ఆబ్రకదాబ్రా గిలి 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 యా I love you, I love you, I love you.